హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజాసాబ్ ఓటీటీ అప్డేట్. పరాశక్తి ఓటీటీ రిలీజ్ డేట్, కన్ఫర్మ్ డేట్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పబోతున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మూవీస్ ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ అయితే చదవండి. అలా చేస్తే ఈ మూవీస్ అన్నీ ఈరోజే ఉచితంగా చూడొచ్చు. ఇంకా ఫస్ట్ మూవీ అప్డేట్ పరాశక్తి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ తీసుకుంది జీ5. ఈ మూవీ ఫిబ్రవరి 17ని అంటే ఫిబ్రవరి 7ని ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో మాత్రమే, తెలుగు ఇంకా అప్డేట్ లేదు. తెలుగు అప్డేట్ వస్తే నేను వేరే వీడియో అయితే చేస్తాను. కన్ఫర్మ్గా ఫిబ్రవరి 7ని ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ జీ5 తీసుకుంది. ఈ మూవీ జీ5లో ఫిబ్రవరి 14న అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డేట్ లాక్ చేసుకోండి. ఇంకా రణబాలి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ కాకుండా శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు తీసుకుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు హీరోగా నటిస్తున్నారు. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ అనగనగా ఒక రాజు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 17 లేదా 8 లోపు స్ట్రీమింగ్ అవుతుంది. రాజాసాబ్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే తీసుకుంది. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి 6న అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ హిందీ, తమిళ్ అండ్ కన్నడ 4 లాంగ్వేజెస్లో మాత్రమే ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 6ని హెచ్డీలో కింద కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఇంక ఈ మూవీ ఎవరైతే చూడలేదో, మీకు డివిడీ ప్రింట్ మూవీ కావాలనుకుంటే కింద ఉంది, ఖచ్చితంగా కామెంట్లో మీరైతే కామెంట్లో చెక్ చేసుకోండి. మూవీ అవైలబుల్గా ఉంటుంది. సైక్ సిద్ధార్థ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ఆహా తీసుకుంది. ఫిబ్రవరి 4ని ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఫిబ్రవరి 3నే ఈ మూవీ అప్లోడ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ నారి నారి నడుము మురారి. మూవీ కామెడీ మూవీ, చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ తెలుగులో ఫిబ్రవరి 4ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కన్ఫర్మ్ చేసేసుకోండి. మరిన్ని ఓటీటీ అప్డేట్ల కోసం, మరిన్ని మూవీస్ ఉచితంగా చూడడం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.